షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విశ్వసాయి సమావేశం జరుగుతోంది. మియాపూర్ చౌరస్తా నరేన్ గార్డెన్స్ లో జరుగుతున్న సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విశ్వసాయి సమావేశం జరుగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? మరి కాసేపట్లో షేర్లింగంపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభం కానుంది. మియాపూర్ చౌరస్తాలోని నరేన్ గార్డెన్లో ఈ సమావేశానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఇక్కడ రాను. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన అరకపూడి గాంధీ తర్వాత ఇదో ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ సమావేశానికి ఒక బహిరంగ సభ తలపించేలా పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని దాదాపు 20-25 వేల మంది ఇక్కడ తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నింటినీ కూడా మళ్ళొక్కసారి బహిర్గతం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి మరి కాసేపట్లో రానున్న నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ఉత్సాహంగా ఇక్కడికి వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు కావచ్చు, హైడ్రా వంటి ఏదైతే హైడ్రాతో చేసిన విధ్వంసం ఇవన్నింటిపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఖచ్చితంగా ఏదైతే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉప ఎన్నిక రాబోతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు చెప్పడన్నా ఎన్ని గంటల ప్రారంభంగా ఉంది, ప్రధానంగా ఏ ఎజెండా పైన ఇవాళ సమావేశం చర్చించనున్నారు అన్న? ఏం లేదు, యాక్చువల్లీ ఇప్పుడు ఈ తెలంగాణ చరిత్రలో షేర్లింగంపల్లి చరిత్రలో ఈ సురక్షణ అక్షరాలతో రాసుకోవాల్సిన రోజు ఈ రోజు. బేసికల్ గా ఎమ్మెల్యే గారు పార్టీ విడిచిపెట్టిపోయిన తర్వాత మొదటి బహిరంగ సభ ఇది. యాక్చువల్లీ ఇది ఆత్మీయ సమ్మేళనం అనుకున్నాము, కానీ ఇక్కడున్న కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం కాదన్నా, కార్యకర్తల సమావేశం అనుకున్నారు. కార్యకర్తల సమావేశం కాదు, ఇది పెద్ద భారీ బహిరంగ సభలాగా తండోపదండాలుగా షేర్లింగంపల్లి అంతా కదిలిస్తుంది. ఇవాళ ఎందుకు వస్తుంది? ఈ 20 నెలల పాలనలో ప్రతి కార్యకర్త ప్రతి కథ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీదికి చెప్పుకోలేకున్నా వెనకాల మాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్న, మీ పార్టీ ముందుకు ఉంది, మేము కూడా త్వరలోనే వస్తాము, ఇప్పుడు ఏం లేని పరిస్థితిగా ఉంది కాబట్టి మీరన్నా ముందుకెళ్ళి బాగా పార్టీని ముందుకు చేయండి అన్న అని చెప్పి షేర్లింగంపల్లి వేరే పార్టీల కార్యకర్తలు కూడా మాకు ముందుకు చేయడం జరుగుతోంది. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తాము. ఇదే షేర్లింగంపల్లి గడ్డ మీద కూడా మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తాము. ఇది ఎవడు రూపాయి ఇచ్చి తెచ్చింది కాదు. ఇవాళ సంతోషంగా కార్యకర్తలు 20 నెలల నుంచి ఎట్లా అనుకున్న ప్రతిష్టాకమైన చేపడుతున్నటువంటి సభ కేటీఆర్ గారు మాకు ఇచ్చి రావడం చాలా ఎంతో షేర్లింగంపల్లికి అదృష్టం. చాలా సంతోషంగా చేసుకున్నాం. ఆయన ఆ రోజు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నేను సభకు వస్తాను, ఉత్సాహపరుస్తానని. ప్రతి కార్యకర్త ఉత్సాహంతో ఉంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఎన్ని సీట్లు పెట్టినా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. 100% ఇది పక్కా చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఈ షేర్లింగంపల్లిలో నేను మియాపూర్ డివిజన్ వాసిని గోపరాజు శ్రీనివాసరావు గారు మా మియాపూర్ డివిజన్ లో ఈ సభ పెట్టడం మాకెంతో సంతోషంగా ఉంది. మియాపూర్ డివిజన్ వాళ్ళు చాలా చరిత్రగా తీసుకొని 1000-1500 మంది ఈ రోజు వచ్చారన్న మియాపూర్ డివిజన్ నుంచి. ఖచ్చితంగా అరకపూడి గాంధీ అయిన తర్వాత ఇవాళ ఇది ఒక ఉత్సాహభరితమైన సభ అని చెప్తున్నారు. సభకు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.